కీర్తన భాగం చూడండి. ఇక్కడ చదువుకున్నటువంటి 88వ కీర్తనలో 18వ వచనం ఆఖరైన చీకటియే నాకు బంధువర్గమాయను. ఎవరంటారు? చీకటియే నాకు బంధువర్గమాయను. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే, దేవుడు లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే, భక్తి జీవితం లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, దేవుని అందరి భయభక్తులు కలిగిన జీవితం మనలో లేకపోతే మన బ్రతికి ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. లేదా చీకటిమయం. చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ఇలా దేవుడు మనల్ని సృష్టించింది, దేవుడు మనలను నిర్మాణం చేసింది. ఎందుకంటే చీకటిలో బ్రతకడానికి కాదు, చీకటిలో సంచరించడానికి కాదు, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండి నిమిత్తమై దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మనుషులు దేవుని ప్రేమిస్తున్నారు అంటే చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటిని కోరుకుంటున్నారు. ఎంత భయంకరమండి, ఎంత భయంకరమైన అనుభవం. చీకటి బ్రతుకును వెంబడించు వారుగా ఉన్నారు. చీకటి యొక్క లైఫ్ బాగుందని సంతోషపడే వారుగా ఉంటున్నారు. అది ఏమాత్రం కూడా సంతోషం కాదు అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పిల్లల, చీకటి బ్రతుకును విడిచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కానీ వీడంతా చక్కని మాట 16వ కుమారుడు చాలా అద్భుతమైన మాట అంటాడు. చీకటియే నాకు బంధువులు వర్గం అంట. చీకటికి ఒక బంధుత్వం ఉంది, చీకటికి ఒక వర్గం ఉంది. ఆ వర్గం, ఆ బంధుత్వమే ఈ రోజున చాలా మంది నరకానికి దారితీస్తుంది, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అగ్ని ఆనదు, పురుగు చావునటువంటి జీవితంలోనికి వారు పడిపోతూ ఉన్నారు. అంత భయంకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథంలో చక్కని మాట యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. చాలా శ్రేష్టమైన మాట. 17వ అధ్యాయం 13, 14 వచ్చిన చదవండి. 17వ అధ్యాయం 13, 14 వచ్చినారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము, అది పాతాళము నాకు ఇల్లుగా. చదువు 14 చదువు. నీవు నాకు తండ్రివని, నీవు నాకు తల్లివని, పురుగులతోను నేను మనవి చేసుకొనుచున్నాను. ఆశ ఏదైనా పాతాళము నాకు ఇల్లు అంట. చీకటికి ఏది ఇల్లు? పాతాళము. చీకటికి ఏది బంధుత్వం? పాతాళము. పాపములో జీవించేవారు, అక్రమ జీవితంలో జీవించేవారు, వారందరూ కూడా పాతాళ సంబంధులే. వారికి ఇల్లు ఏదంట? వాళ్ళకి బంధుత్వం ఏమి? పాతాళం. పిల్లల, ఆ జీవితము మన ఇంటి వారిలో ఎవరిలో ఉండకూడదు. అలాంటి అనుభవం మన ఇంటి వారు ఎవరు కూడా పడిపోకూడదు. అందునిమిత్తమే మనం వెలుగులో ప్రవేశించు వారుగా ఉండాలి, మనం వెలుగులో జీవించు వారమై ఉండాలి. మన మార్గము వెలుగు సంబంధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
లోతు ఇంటి వారందరూ కూడా ఎక్కడున్నారు తెలుసా? చీకటియే వారి బంధు వర్గము అన్నట్టుగా సొదొమ గుమారలో ఉన్నారు. సొదొమ గుమారలో ఏముంది? చీకటి ఉంది. సొదొమ గుమారలో ఏముంది? పాపం ఉంది. సొదొమ గుమారలో ఏముంది? శాపం ఉంది. అర్థమైందండి? దానిలో ఉంటూ దేవునికి ఏమాత్రము ఇష్టం కాదు. సొదొమ గుమొర్ర ప్రజలను రక్షించు నిమిత్తమై దేవుడు ఎంతగానో ఆలోచన చేశారు. కానీ వారు ఏమాత్రం మార్పు రాలేదు. వారి మాట తీరు మారలేదు, వారి చూపు మారలేదు, వారి క్రియలు మారలేదు, వారి తలంపులు మారలేదు, వారి నడకలు మారలేదు. వారి యొక్క పాపం యొక్క పశ్చాత్తాపం వారిలో లే. పాపమును ఒప్పుకునే తత్వం వారిలో కనబడలే. అందుకనే దేవునికి ఏమొచ్చింది? పాపం వచ్చి ఆ చీకటి కలిగినటువంటి బంధువర్గమైన పతనములు భూమి మీద లేకుండా చేయాలని దేవుడు నిర్ణయించుకొని అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాం, నేను సొదొమ గుమొర్రను కాల్చివేయబోతున్నాను. కారణం ఏంటంటే అది చీకటి కలిగిన పతనం, అది పాపముతో కూడిన పతనం, అది శాపముతో నిండిన పతనం. అది భూమి మీద ఉంటానికి నాకేమాత్రమో ఇష్టమే. దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం అంటాడు, అయ్యా, అంత మంచి పతనం నీ అగ్నితో కాల్చివేయడం నాకేమాత్రమో ఇష్టం లేదయ్యా, నాకేమాత్రం ఇష్టం లేదు. అయ్యా, అంత పట్టణంలో 100 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? దేవుడు అంటాడు, 100 మంది ఉంటే కాపాడుతాను. కానీ నాకేమన్నాడు? నాకైతే 100 మంది కూడా కనబట్టలా. అంటే అబ్రహాంకి అనుమానం వచ్చి, అయ్యా 50 మంది ఉంటారు, అయ్యా ఇది అన్నం పెడతా. నాకే 50 మందిని, 50 మంది కూడా లే. అయ్యా 40 మంది. ఎంత తగ్గుతున్నా కూడా దేవుడు అబ్రహాంకి అవకాశం ఇస్తున్నాడు. కారణం ఏంటంటే ఎవరు పాపములు, ఎవరు అంధకారములు, ఎవరు శాపములు మరణించుట దేవునికి ఇష్టం కా. అంతకందరూ మారు మనస్సు పొందాలి. అందరూ అంధకారముల నుండి, చీకటి సంబంధమైనటువంటి జీవితముల నుండి మారు మనస్సు పొంది రక్షించబడి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు భూమిని మనందరినీ సృష్టించాడు. కానీ ఎన్ని మారులు గద్దించినను, ఎన్ని మారులు భరణం చేసినను, ఎన్ని మారులు హెచ్చరించినను వినని ప్రజలకు శ్రమ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి అంటాడు అబ్రహాము, అయ్యా ఆ పతనం కాల్చేసావు కానీ నా పెద్ద తండ్రి అయినటువంటి నా సహోదరుడు లోతున్నాడయ్యా, అతనన్నా రక్షించిన అవకాశం నాకు ఇయ్యాలి. చీకటి కలిగినటువంటి బంధువర్గంలో ఉన్నటువంటి లోతును రక్షించడానికి అబ్రహాము దేవుని దగ్గర ఎంత ప్రాధాన్యపడ్డాడో, ఎంత బ్రతిలాడుతున్నాడో, ఎంత అంగలాడుస్తున్నాడో. అబ్రహాము యొక్క అంగలార్పు బ్రతిమాడే విధానాన్ని, దీనత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. వారిని బయటికి తీసుకొచ్చుకో. కానీ బయటకు వచ్చే సమయంలో ఆ చీకటి కలిగిన బంధువర్గం వైపు తిరిగి చూడకూడదు. చూచారా? వారందరూ ఉప్పు స్తంభముగా మారిపోతారు. ఎవరు చూడకూడదని ముందుగా చెప్పేశారు దేవుడు. ఆ మాట లోతులోకి ఇంటి వారందరితో కూడా అబ్రహాం చెప్పేశారు. అబ్బాయి, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. దేవుడు మీ పట్ల ఆయన ప్రణాళిక, ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన కనికరము దేవుడు మీ పట్ల ఉంచాడు. నేను దేవుని దగ్గర బ్రతులాడుకున్నాను, దేవుని దగ్గర ప్రార్థించాను, దేవుని దగ్గర మొదలుపెట్టాను. ఆయన మొర ఆలకించి మిమ్మల్ని రక్షించుకునే అవకాశమా అని ఆకించాడు. చీకటి బంధువర్గమైన నిన్ను రక్షించు నిమిత్తమై దేవుడు నన్ను పంపించాడు. ఆమె హల్లెలూయా. పరిశుద్ధుడు తండ్రి, హల్లెలూయా. వెళ్ళి సొదొమ గుమొర్ర కాల్చిపోతున్నాడు దేవుడు.
ఈ చీకటి కలిగిన పట్టణము భూమి మీద ఉంటే ఈ పట్టణం వల్ల అనేక గ్రామాలు, అనేక పట్టణాలు చీకటిమయముగా మారిపోతాయి, పాపముతో నిండిపోతాయి, శాపముతో నిండిపోతాయి. కాబట్టి ఇలాంటి పట్టణము భూమి మీద ఉండకుండా నేను తుడిచివేయాలనుకుంటున్నా, కాల్చివేయాలనుకుంటున్నానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము లోతును తీసుకుని బయటికి వస్తా ఉన్నాడు. వచ్చే సమయంలో ఎవరి స్త్రీలు చాలా తెలివైన వారు. పురుషుడు సంపాదించడం తెలుసు కానీ, డబ్బులు తేవడం తెలుసు కానీ, వాటిని ఎట్లాగా జ్ఞానం కలిగి ఉంచాలో పురుషునికి తెలియదు, స్త్రీకే తెలుసు. అందుకే అంటాడు మహాజ్ఞాని సొలొమోను, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుతుంది. లోతు భార్య జ్ఞానము కలిగి అబ్రహాముతో వెంబడిస్తూ ఇల్లును కట్టాలి. కానీ అక్కడ బైబిల్ మాట అంటాడు సామెతలో, 3 రాళ్ళు ఎవరి తన ఇంటిని వెలికి వేస్తాం, కుటుంబాన్ని నాశనం చేస్తాం. 3 రాళ్ళు తన కుటుంబం పతనానికి కారకురాలైపోతుంది. లోతు భార్య జ్ఞానవంతురాలు కట్టాలండి. అక్కడ ఏం చేసిందంట? 3 రాళ్ళయి తన ఇంటిని పాడు చేసేసింది. ఎంత పాడు చేసిందంటే దైవ గ్రంథంలో చూస్తే ఏడుపు వచ్చింది. అంత పాడు చేసేసి అంత భయంకరం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి సొదొమ కుమార నుంచి వస్తూ ఓ నా సొదొమ కుమార, చీకటి కలిగిన బంధువర్గమైన నా పట్టణమా, మిమ్మల్ని విడిచి వెళ్ళుట నాకెంతో దుఃఖం వేస్తుంది. మిమ్మల్ని విడిచి వెళ్ళుట నాకెంతో వ్యాధరిగా ఉంది. కొంతమందిని పాపం వద్దురా బాబు బయటికి రండి అంటే లేదు అదే నాకు బాగుంది అనేవాళ్ళు భూమి మీద ఇప్పుడు లోతు బారి లాంటి వాళ్ళు చాలా మంది ఎంత భయంకరం కదండి. కుటుంబాలు అందువల్ల పతనమైపోతా ఉన్నాయి, పిల్లల జీవితాలు పతనమైపోతా ఉన్నాయి, భార్య జీవితం పతనమైపోతా ఉంది, భర్త జీవితం పతనమైపోతా ఉంది. వారి జీవితంలో నలిగి వేసారి ఏం చేయాలో అర్థం కాక చీకటి కలిగినటువంటి బంధువర్గముతో వారికి సంబంధం ఉంది కాబట్టి వారు జీవించు దినాలు వారు జీవించలేక మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సూసైడ్ ఎంత భయంకరం అండి. కారణం ఏంటంటే సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ, ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఎలాంటి వారు అంటే చీకటి వారికి బంధు వర్గం పిలుపుతుంది. తొందరగా ఎంత భయంకరం. లోతు భార్యను కూడా చీకటిటువంటి బంధు వర్గమైనటువంటి సొదొమ కుమార అంటుంది, నీ అల్లవాకు నువ్వురా అంటుంది. మేము కాలిపోతున్నాం, మేము బూడిదైపోతున్నాం, ఈ పట్టణములకు గుర్తుగా నీవిక్కడే ఉప్పు స్తంభముగా మారిపోవని ఆ పట్టణము ఈ లోతు వారు ఏరుకుంటుంది. అదే ఆడవారు ఈ రోజుకి ఉందండి. అంత భయంకరం అమ్మా. ఈ రోజున ప్రార్థించే కుటుంబాలు తక్కువైపోతూ ఉన్నాయి, కన్నీరు కార్చే కుటుంబాలు తక్కువైపోతూ ఉన్నాయి, దేవుని పాత్ర పాడే కుటుంబాలు తక్కువైపోతున్నాయి, వాక్యం చదివే కుటుంబాలు తక్కువైపోతున్నాయి, దేవుని సహవాసం కలిగిన కుటుంబాలు తక్కువైపోతూ ఉన్నాయి. కారణం ఏది అంటే చీకటి బంధువర్గముగా రా అని పిలుస్తున్నారు. అదే రూపంలో తెలుసా? టీవీలు అనుకున్నాం, టీవీలు పోయినాయి. ఇప్పుడు చిన్నోడికి పెద్దోడికి మొబైల్ ఫోన్ వచ్చేసింది, సెల్ ఫోన్ వచ్చేసింది కదా. వారికి నచ్చినవి వారు చూసుకుంటున్నారు. పిల్లలకి నచ్చినవి పిల్లోడు, తల్లికి నచ్చినవి తల్లి, తండ్రికి నచ్చినవి తండ్రి, కుమార్తెకి నచ్చినవి కుమార్తె. ఎవరి వేషాలు వారు వేసుకుంటూ చీకటి బంధువర్గం
మన బిడ్డలను పాడు చేస్తా ఉన్నా, వారి మైండ్లు పాడైపోతూ ఉన్నాయి. వారిలో స్థిరత్వం లేదు, దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, తల్లిదండ్రుల భక్తి లేదు, దేవుని అందరి విశ్వాస జీవితం వారిలో ఏమాత్రం కొంచెం కూడా అలవట్లే. ఆవిడేంటి అంటే నువ్వెంతంటే నేనంత అంటున్నా. చీకటి బంధువర్గముగా ఎవరి బిడ్డలను కమ్మేస్తా ఉంది, ఆ ముసుగులో పడిపోతూ ఉన్నారు. అంత భయంకరం, అంత భయంకరం. మా సొదొమ కుమార అనుభవం నీ కుటుంబంలో ఉండకూడదు. లోతు భార్య యొక్క అనుభవం నీ బిడ్డలో ఉండకూడదు. తిరుగుబాటు చేసే మనసు రాకూడదు, ఎలుగురు చూసే మనసు రాకూడదు, లోకం చూసే మనసు రాకూడదు, చెడ్డ కార్యం చూసే మనసు రాకూడదు, చెడ్డ ఆలోచన చేసే మనసు మీలో ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకోకపోతే, మనల్ని మనం దేవునికి భయపడి జీవించకపోతే కొన్ని దినాలకు మనం కూడా చీకటిని బంధువర్గంగా మార్చుకునే పరిస్థితులు మన ఇంట్లోకి వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ బిడ్డలైన మీ అందరికి చేతులు జోడించి మనం చేస్తున్నాను. మెళుకువగలిగి ప్రార్థన చేయండి. ఎవరి బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారేమో, మీ కుటుంబంలో ఉన్నారేమో, మీ మనవడు మనవరాలు మీ ఇంట్లో ఎదుగుతున్నారు, పెరుగుతున్నారేమో, వేరుకోండి, వేరుకోండి. లేకపోతే చీకటి ఎవరి బిడ్డలు ఆవరించబోతున్నటువంటి దినాలు రాబోతున్నాయి. చీకటి కమ్మే దినాలు రాబోతున్నాయి. సొదొమ కుమార మీదకు దేవుని కోపాగ్ని దిగినట్టుగా నీ ఇంటి మీదకి, ఎవరి మీదకి దేవుని కోపాగ్ని దిగబోతుందేమో. వేలుకో, వేలుకొని ప్రార్థన చేయి, వేలుకొని దేవుని దగ్గర అంగలార్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి బిడ్డలు మంచిగా చదువుతున్నారు, మంచిగా దేవుడు వారిని ప్రయోజనం చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే సాతానుడు ప్లాన్ చేస్తా ఉంటాడు. సాతాను ఆలోచన చేస్తూ ఉంటాడు. వారి దృష్టి మళ్లించడానికి, వారి తలంపులు మళ్లించడానికి, వారి ఊహలు మళ్లించడానికి, చీకటిగా పట్టడానికి, వారిని కోరిక పెట్టడానికి ఎన్ని ఆలోచన చేస్తూ ఉంటాడో సాతాను. వాటిని ఎదుర్కోవాలి అంటే తల్లిగా, తండ్రిగా, ఇంటికి పెద్దవాడుగా మన బాధ్యత ఏంటి అంటే రేయి మొదటి జామునే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. చదవండి. ఎందుకు సొదొమ కుమార శాపగ్రస్తమైపోయింది అంటే ఆ ప్రార్థించే వ్యక్తులు లేదే, కను మంచి కూడా కనపడలేదు. నీకు ప్రార్థన లేదా? నీ కుటుంబంలో ప్రార్థన లేదా? నీ కుటుంబంలో దేవుని ఆరాధన చేయలేకపోతున్నారా? నీ కుటుంబంలో బిడ్డలతో కలిసి దేవుని దగ్గర మోకాలు వచ్చి దేవుని దగ్గర మొదలుపెట్టలేకపోతున్నారా? అలా చేయకపోతే చీకటి మీ కుటుంబాన్ని కమ్మేస్తుంది. చీకటి మీకు బంధువర్గముగా మారిపోయింది. ఆ స్థితి నీకు ఉండకూడదు అని ఈ ఉదయకాలంలో, ఈ ఆదివారం ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ కుటుంబం దేవుని కుటుంబంగా ఉండాలి. మీ కుటుంబం వెలుగు సంబంధమైన కుటుంబంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి బంధువర్గమైనటువంటి సొదొమ కుమారను దేవుడు ఏం చేశాడు? లేకుండా భూమి మీద పేరే లేకుండా దేవుడు చేసేసాడు. దేవుడి కోపం అలాంటి కోపానికి నీవు, నీ ఇంటి వారు, నీ బిడ్డలు గురి కాకూడదు అని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పట్టణం ఇంకో పట్టణం ఉంది. ఇంకో పట్టణం ఏం చెప్పండి? ఇంకో పట్టణం ఉంది. దేవుడు కాల్చేస్తానని చెప్పాడు. దేవుని ఉగ్రత నేను పంపిపోతున్నాను అని యోనాను నినివేకి పోమన్నాడు. నినివేలో చీకటి ఆవరించి ఉంది. నినివే పట్టణంలో అగ్ని చేత కాల్చివేయబోతున్నాను. యోనా
కానీ ఒక అవకాశం నేనే ప్రజలకిస్తున్నాను. అదేంటో సార్, నీ ద్వారే నీవే వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేయాలి. నాకు వచ్చిన మాటలు అక్కడ బోధించాలి. అక్కడ చీకటిని పారగొట్టాలి. చీకటిని బంధువర్గాన్ని దూరపరచాలి. నా మహిమ ఆ స్థలంలో ఉండాలి. అప్పుడే నీవే కాల్చకుండా నేను ఆపుతాను అని మనోడిని నీవే పోమని. నీవే పట్టణం చాలా పెద్ద పట్టణం. ఆ రోజుల్లోనే చాలా పెద్ద పట్టణం. ఆయన కాబట్టి మాట తెలుసా, ఈ దారి నుంచి ఆ దగ్గరికి వెళ్ళాలంటే 3 దినాలు పట్టేదాన్ని. 3 రోజులు పోయాడు. అంత పెద్ద పట్టణం, అంత గొప్ప పట్టణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేనా నేను చెప్పే మాట ఏంటంటే, హైదరాబాద్ నుంచి చెన్నై నడిచి వెళ్తే 3 రోజులు. అదే ట్రైన్ అయితే 12 గంటలు నడిచి వెళ్తే 3 రోజులు పెట్టింది. అంత విశాలం కలిగిన పట్టణం. అంత పెద్ద పట్టణంలో ఏముందంట, చీకటి బంధువర్గముగా ఉందంట. అంటే ఏంటి, పాపము విచ్చలవిడిగా ఉందంట. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇవే ఎండిపోయినాయంట. దేవుని కనుదృష్టి మోపడానికి కూడా కొంచెం కూడా స్థలం నీతిగా కనపట్లేదంట. అంత దౌర్భాగ్యం ఉందంటండి దీని యొక్క. అందుకని మనోడు పిలిచి అంటున్నాడు, తొందరగా నిన్నుకెళ్ళు, ఒక స్వార్థలు ప్రకటన చేయాలి. మనోడికి భయం వేసి, అమ్మో పెద్ద పట్టణంలోకి వెళ్ళి నేను స్వార్థకి ఇవి ఉంటాను, వాళ్ళందరూ పట్టణాన వచ్చి చంపేస్తారు, నేను ఎలా అని చెప్పి మనోడే ఆలోచన చేసుకొని మనోడు ఏం చేశాడు, తార్షీషు బయలుదేరాడు. తార్షీషు అనగా వ్యాపార కేంద్రం. ఒక మాట మీకు చెప్పాలి, బాంబే పట్టణం లాంటిది తార్షీషు అంటే. ఓడలు, పెద్ద పెద్ద ఓడలు వచ్చే స్థలం, ఓడల వ్యాపారం, లవంగా, చెక్క, పట్న, ఇవన్నీ వ్యాపారం జరిగే ప్రదేశం. బంగారం, వెండి, మంచి డబ్బు రాగలిగిన పట్టణం. మనోడు డబ్బులు ఆశించాడు, లోకంలో సుఖాన్ని ఆశించి ఈ దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్తే తంతారు, చంపుతారు. కారణం ఏంటంటే అది చీకటి బంధువర్గముగా ఉన్న పట్టణం. ఆడకు మన వాళ్ళే వెళ్ళలేమని భయపడ్డాడు. సుఖ జీవముతో గడపడానికి తార్షీషు బయలుదేరా. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు పని చేయకపోతే, దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? చెవులు మేలేస్తాడు. మనోడు తార్షీషు ఓడెక్కి ఓడ అమరంలో నిద్రపోతున్నాడు. ఓడ అడుగులోగా నిద్రపోతున్నాడు. భయంకరమైన గాలి తుఫాను వచ్చేసింది, భయంకర అలలు కొడుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఓడ యజమాని అందరికి నిలబడి, మనం ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాం, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం, మీరు లేచి మీ దేవుళ్ళను ప్రార్థన చేయండి. అందరి దగ్గరికి అయిపోయి అందరూ చెప్పేశాడు. ఓడ అమరంలో ఉన్నటువంటి యోనా దగ్గరికి వెళ్ళి అందరూ లేపుతున్నాడు, కానీ యోనా ఉన్నాడు పోయి నిద్రపోతా. ఎందుకు నిద్రపోతాడు అంటే, చీకటి కలిగిన బంధువర్గమైన పట్టణాన్ని మేలుకొల్పవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? మేలుకొల్పకుండా నిద్రపోతున్నాడు. బాధ్యత మంచివాడు. ఏమంటారు? దొన్నపోతా అంటారు. మన భాషలో మనోడేంటి కదా, అది పనికి మనోడు దొన్నపోతుంది అంటాడు. చెప్పిన మాట ఏదో నీకు అర్థం కాదా కదా, అవునా కదా? చెప్పిన మాట చేయకపోతే ఏమంటాం? పనికి మానవడం, గాలిలో దొన్నపోతాం, నీ తలగాలిలో ఎన్ని మాట్లాడతావు కదా. కానీ ఇక్కడ ఓడేది అంటున్నాడు, పోయి నిద్రపోతా లే. ప్రాణాయ పరిస్థితిలో ఉన్నాం మనం. మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి. మనోడికి మంచి తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చి అన్నాడు, సార్ ప్రార్థన ఇవన్నీ ఎందుకు అవసరంగా, గంగమ్మ తల్లి ఉగ్ర రూపం దాల్చింది,
ఈ గంగమ్మ తల్లి ఉగ్ర రూపం తగ్గాలంటే, ఈ పొంగు ఆగాలంటే ఇరుగుడు ఉందండి. అదేంటంటే ఒక మనిషిని సముద్రానికి బలివ్వాలన్నాడు. తెలుగు డబ్బా నాకు ఆలోచన, నీకు వచ్చింది మంచిది, సరే చీట్లు రాయండి, అందరి పేర్లు చీట్లు రాయండి. చీట్లు రాశారు, అందరి పేర్లు తీయడానికి ఆయన పోసారు. ఆ వాడి యజమాని మనవాడి శాఖ తీపించాడు. నువ్వే ఐడియా ఇచ్చింది నువ్వే కదా, సలహా ఇచ్చింది నువ్వే కదా, ఈ గంగమ్మ తల్లి సముద్రం పోవడానికి ఆగడానికి ఏదో ఉన్నానా కదా, నువ్వే చెప్తుంది అని చెప్పాడు. తీస్తే ఎవరి పేరు వచ్చింది చెప్పండి రా, ఎవరి పేరే వచ్చింది, మనవాడి పేరే వచ్చింది. మనవాడు ఏం చేయాలి, ఎత్తి సముద్రంలో పడేయాలి. అవునా కదా, అవునా చెప్పండి రా, అవునా, ఎత్తి పడేయాలి. మనోడు మొహం ఉసురు మొహం అయిపోయింది. నేను ఇచ్చిన ఐడియా, నేను ఇచ్చిన ఆలోచన, నేను ఇచ్చిన సలహా నాకే చుట్టుకుంది, నా మీదగా వచ్చింది ఏంటని మనోడు దిగులు పడ్డాడు. కానీ దేవుని ప్రణాళిక, హల్లెలూయా హల్లెలూయా. యోనా కోసం దేవుడు శాపను రెడీగా పెట్టాడు. అడిగి మనోడు కాళ్ళు చెప్పి పట్టుకున్నాడు, 1 2 3 అని ఇసిరి సముద్రంలో పడేసి. నిజంగా యోనా సముద్రంలో పడగానే అలలు, గాలి, తుఫాను అన్నీ ఆగిపోయి నిమ్మలమైపోయింది. సముద్రంలో పడ్డ యోనాను శాప మింగిందని స్తోత్రం, హల్లెలూయా. చీకటి కలిగిన పట్టణాన్ని బాగు చేయడానికి, చీకటి కలిగిన బంధువర్గం నుండి నినివే ప్రజలను రక్షించు నిమిత్తమై దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు చూడండి. ఇలా కాకపోతే ఇంకొకటి దేవుడు ఏర్పాటు చేయాలి. ఇలా తిరుగుపోయిపోయాడు, భయపడ్డాడు, ఓ వెళ్ళిపోయాడు అని యోనాను పక్కన పెట్టేసి ఇంకొక అతను ముందుకు కావాలి. కానీ దేవుడు ప్రణాళిక పెట్టాలి. ఎవరికి బాధ్యత అప్పు చెప్పాడో అతనే చేయాలి. అది దేవుడి ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. లేదా ప్రపంచమంతా కూడా సర్వ మానవాళికి కూడా పాపముల చేతను అపరాధుల చేతను చనిపోయి ఉండగా అందరినీ చీకటిన బంధువర్గములను విడిపించి నిమిత్తమై తండ్రి దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించారు. అలా చంద్రుడు అది కుమారుడు వల్లే సాధ్యం, కుమారుడు వల్లే జరిగింది. నిన్ను పట్టణం యోనా వల్లే జరిగింది, సాధ్యమైంది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. 3 రోజులండి మనోడు దేవుడు చెప్పినప్పుడు నిన్నుకి వచ్చినట్లయితే ఇంత పనిష్మెంట్ ఉండేది కాదు, ఎంత కష్టం ఉండేది కాదు. మామూలుగా సముద్రం వెళ్తుంటేనే ఆ నీసు వాసన, ఆ నీళ్లకు భయంకరమైన వాసన, ఎక్కడికైతే వాటర్ అవుతూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, వారు ఎక్కువ దూరం పోలేరు, అలవాటు వారి దాన్ని ప్రయాణం చేయగలరు. వ్యాపార వాళ్ళకి అది క్షేమకరమైన ప్రదేశం. మనం వెళ్ళాలంటే కుదరదు. మనోడు సముద్రం నీళ్ళ మీద నడిచాడు కొంతకాలం, ఆ దేవుడు కోపం వచ్చింది, సిట్టేశారు, యోనా పేరు వచ్చింది, ఎత్తి సముద్రం పడేశారు. ఇలా 3 దినాలు శాపగర్భంలో యోనా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. నేను దౌర్భాగ్యుడు ప్రభువా, నేను పనికిమాలినోడు ప్రభువా, చీకటి బంధువర్గమైన నిన్ను హెచ్చరించమంటే నేను నీ మాట వినకుండా తార్షీషు బయలుదేరాను, అందుకే నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చావు. శాప ఎక్కడ ఉంది? నీళ్ళలో ఉంది. యోనా ఎవరున్నాడు? శాప గర్భంలో ఉన్నాడు. శాప ఎక్కడుంది? నీళ్ళ గర్భంలో ఉంది. యోనా ఎక్కడున్నాడు? శాప గర్భంలో ఉన్నాడు. గమనిస్తోత్రం, హల్లెలూయా. మనిషిని మింగిన చేప మనిషిని అరాయించుకోలేదా? అరాయించుకోలేదు. కానీ దేవుడు శాపకు జీర్ణక్రియ ఆపివేశాడు, నిలుపుదల చేసేసాడు. అందువల్లే యోనా క్షేమముగా యోనా శాప గర్భములో ఉంది. దేవునికి అయ్యా, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళబోతున్నాను,
నినివే ప్రజలు మార్పు రావాలి. నినివే ప్రజలు చీకటి బంధువర్గమైనటువంటి వారందరూ మార్పు చెంది నీ బిడ్డలుగా మార్చబడాలని ఎన్ని దినాల ఉపవాసం ఉన్నాడు? 3 దినాల ఉపవాసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న ఉపవాసం, శాప గర్భంలో ఉండి ఉపవాసం. ఎంత ఎగిపోయాడో, ఎంత కన్నీరు గార్చాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత అంగలార్చాడో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత రోదన, ఎంత రోదన. యోనా దేవుడు దగ్గర మొరపెట్టాడు. సహోదరి, నీవు కూడా నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, చీకటి బంధువర్గమైనటువంటి నీ రక్త సంబంధికులు, మన తోటి ప్రజలు మార్పు చెందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, వారందరూ దేవుని ఎందుకు నడిపించబడినట్లుగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? యోనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇలా గమనించేద్దాం, ముందుకు వెళ్దాం. సమయం లేదు కానీ యోనాను 3 దినాలు శాపగర్భంలో ఉన్నాయి. ఈమె దగ్గరికి వచ్చింది చాప, బయటకు వచ్చి సముద్రం ఒడ్డున కక్కివేసింది. చేప కక్కేసింది. యోనా శాప గర్భం నుండి బయటకు వచ్చాడు. అతని అంతి కూడా ఏమైపోయాడు? మలినమైపోయాడు. మొత్తం శుభ్రంగా స్నానం చేశాడు మనోడు. 3 రోజులు నిద్ర లేకపోవటం వల్ల, 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయటం వల్ల టైడ్ అయిపోయాడు మనోడు. బాగా టైడ్ అయిపోయాడు. విశ్రాంతి వాడికి అయిపోయాడు. ఒడ్డుకు రాగానే సముద్రం కరాకున సముద్రం నుంచి చల్లని గాలి, బయలుగాలి వస్తూ ఉంది. బయట ఒక చెట్టున సొర చెట్టు అల్లుకుంది. సొర చెట్టు అల్లుకుంది, మంచి దిట్టమైన నీడ. అది చూడగానే మనోడికి ఏమొచ్చింది? నిద్ర వచ్చేసింది. ఓడలో నిద్రపోతూ మళ్ళా నినివే పట్టణం ఒడ్డున నిద్రపోవడం ప్రారంభించాడు. మనిషి తప్పాలి, ఎవరున్నారు? మళ్ళా దేవుడు చూశాడు. మళ్ళీ మనోడు నిద్రపోవడం ప్రారంభించాడు. చీకటి బంధువర్గమైన నినివే పట్టణం రక్షించిన వ్యక్తులు పంపిస్తే మనోడు అది మర్చి భక్తుడయ్యి నిద్రపోతున్నాడని దేవుని కోపం వచ్చి మిడతలు పంపించాడు. మిడతలు పంపించి సొర చెట్టు మొత్తం ఆకులన్నీ తినేసేసింది. పైనుంచి ఎండ కింద వేసి కాలిపోయింది. ఆ దెబ్బకు మనోడు విగ్గులు వేచి కళ్ళు చూసుకొని దేవుడి మాట జ్ఞాపకం వచ్చి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట జ్ఞాపకం వచ్చి నినివే పట్టణం నడిసంటులకు వెళ్ళిపోయి బిడ్డగా కేక వేయడం ప్రారంభించారు. ఇలా మనం చదివితే అక్కడ రాజులు సైతము, అధికారులు సైతము బాబలు గోరి పట్ట కట్టుకొని బూడిలో కూర్చొని యోనా చెప్పే మాటలు విని వారందరూ మారు మనసు పొందారు. రాజులు సైతం కొనండి, అధికారులు సైతం చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ తండోపతండాలుగా వచ్చి గోరి చంచులు కట్టుకొని, గోరి బట్టలు కట్టుకొని బూడిలో కూర్చొని ఎవరి చీకటి బంధువర్గమైన ప్రజలు మార్పు చెంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అందుకనే నినివే పట్టణానికి రావాల్సినటువంటి దేవుని కోపాగ్ని, దేవుని అగ్ని దేవుడు రాకుండా ఆపివేశారు, చేశారు. ఆపి ఏంటంటే ఆ ప్రజల్లో మార్పు వచ్చింది, మారు మనస్సు వచ్చింది, రక్షణ వచ్చింది. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నినివే అనగా నువ్వు నేనే, మన దేశమే. నినివేలో యోనా లాంటి ప్రజలు దేవుని వర్తమానము అందించడం ద్వారా రక్షణ పొందుతున్నారు. కాబట్టి ఇంకా చీకటి బంధువర్గనుకునే ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించి విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే
ఈ కృపాకాలంలో ఇక నేను వారు పొందుతారు, ఇక నేను రక్షణ పొందుతారు, ఇక నేను చీకటి బంధువర్గాన్ని విడిచిపెట్టి నిజమైన యేసు క్రీస్తు వారిని వెంబడిస్తారు అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటారు చక్కగా యేసు క్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవము అనగా ఏలుగునై ఉన్నా ఇలా మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం. మనకి చీకటి బంధువర్గముగా ఉండనే చీకటి బంధువర్గము కూడా సొదొమ కాల్చివేయబడింది, సొదొమ నాశనం అయిపోయింది. దాన్ని చెప్తూ తల్లి లేని కుటుంబం నవ్వులు పాలైపోయింది, తల్లి లేని కుటుంబం ఎక్కడంతో పాలైపోయింది. లోతు భార్య లేకపోవటం వల్ల లోతు కుమార్తెలు చెడిపోయారు, లోతు కుమార్తెలు శాపగ్రస్తముగా మారిపోయారు, లోతు కుమార్తెలు అందహీనముగా మారిపోయారు, లోతు కుమార్తెలు ప్రియుల దరిద్రులుగా శాపగ్రస్తులుగా మారిపోయారు. కారణం ఏంటంటే బంధు వర్గం చీకటిగా వారి హృదయాలు అలాగే నిలిచిపోయింది. అదే తల్లి ఉంటే వారికి జ్ఞానోదయం కలిగి చేసేది, తల్లి ఉంటే వారికి దైవ ప్రేమను పంచేది, తల్లి ఉంటే ప్రార్థన నేర్పేది, తల్లి ఉంటే పాట నేర్పేది, తల్లి ఉంటే దేవుని అందరి భయభక్తులు నేర్పేది. తల్లి లేకపోవటం వల్ల లోతు కుమార్తెలు ఎక్కడెంత పాడైపోయారు, చీకటి బంధువర్గమైపోయి నాశనం అయిపోయారు. ఎంత భయంకరం సహోదరుడా, చేతులు జోడించి ఆలోచిస్తున్నాను. అలాంటి పరిస్థితి నీకును నీ ఇంటి వారికి రాకూడదు అని ప్రభు పేరట ప్రభు నామమును ఆలోచిస్తున్నాను. రాకుండా ఉండాలి అంటే యోనావలే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యోనావలే దేవుని సన్నిధిలో 2 దినాలు 3 దినాలు 4 దినాలు దేవుడు ఎంత ప్రేరేపణిస్తే అన్ని దినాలు దేవుని ప్రేరేపణబట్టి ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. అప్పుడే చీకటి బంధువర్గమైనటువంటి ఆ స్థితిగతులన్నీ దేవుని కుటుంబం మీద నుంచి నీ బిడ్డల మీద నుంచి త్రోసివేసి ఆయన శాంతిని ఆయన సమాధానము దేవుడు నీకు నీ కుటుంబానికి అందజేస్తాడు. అటు కృప అటు సమాధానం మీరు పొందుకొని దేవుని రాజ్యంలో దేవుని నామకస్తులుగా జీవించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామమును ఆలోచిస్తారు.